చేస్తున్న న్యాయస్థానం. ఈ నేపథ్యంలో ఎటువంటి వాదనలు జరుగుతాయో చూడాలి. కోర్టు తీర్పైన సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. వాదనలు వినిపిస్తున్నారు న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి. మరోవైపుగా ఇక్కడ చూడొచ్చు, అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆ వాహనంలో వెళ్తున్నటువంటి చిరంజీవి మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. అయితే మొదట ఆయన చికటపల్లి పోలీస్ స్టేషన్కే రావాలి ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. ఆ రకంగానే మనకు సమాచారం అందింది. కానీ పోలీసులు మాత్రం మీరు రాకూడదంటూ నిలువరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేను చికటపల్లికి రాకుండా ఇక్కడికి చేరుకున్నారు. ఎస్, మెగాస్టార్ కనబడుతోంది ఆర్టీవీ స్క్రీన్ పైన. మెగాస్టార్ అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఆ దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. మెగాస్టార్ ఉన్నారు ఆ కారులో. ఆయన చికటపల్లి పోలీస్ స్టేషన్కి రావాలనుకున్నారు. కానీ చికటపల్లి పోలీస్ స్టేషన్కి వస్తే మరింతగా అక్కడ హై టెన్షన్, అంటే మరొక స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి వస్తే కనుక ఇంకా అక్కడ హై టెన్షన్ నెలకొనే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు దారితీసే అవకాశం ఉన్న నేపథ్యంలో మీరు రావద్దు అని నిలువరించారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఆయన అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఎస్ మధు, సో ఇక్కడ వైద్య పరీక్షలకి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, వైద్య పరీక్షల అనంతరం రిమాండ్కు తరలించే అవకాశంలో భాగంగా కోర్టుకు తరలిస్తారు కాబట్టి నాంపల్లి మేజిస్ట్రేట్ ముందు అయితే 4 గంటలకు క్వాష్ పిటిషన్ పైన అల్లు అర్జున్ అడ్వకేట్స్ చేసినటువంటి దానిపైన నిర్ణయం తీసుకొని ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ కనుక అనుకూలంగా రాకపోతే రిమాండ్ రిపోర్ట్తో పూర్తి స్థాయిలో సంబంధించినటువంటి డీటెయిల్స్తో మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. మేజిస్ట్రేట్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఒకవేళ రిమాండ్కి తరలించాలని ఇమీడియట్గా ఒకవేళ డిసిషన్ అప్పుడే చెప్పగలిగితే డైరెక్ట్గా నాంపల్లి కోర్టు నుంచి ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికైతే రేపు సాటర్డే, ఎల్లుండి సండే, అప్పటి వరకు బెయిల్ వచ్చే అవకాశం లేదు. కోర్టుకి హాలిడే ఉంటుంది. సో ఖచ్చితంగా 2 నుంచి 3 రోజులు ఖచ్చితంగా ఆయన జైల్లో ఉండే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. దాని తదుపరి ఆయన బెయిల్కు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అరెస్టుకి సంబంధించిన దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొద్దిసేపట్లోనే ఆయన బయటికి వెళ్ళనున్నారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. లోపల ఆర్ఎంఓ కానీ సూపరింటెండెంట్ కానీ వీళ్ళంతా పూర్తి దగ్గర నుండి దీనికి సంబంధించిన పర్యవేక్షణ చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. రిపోర్ట్ చేతికి అందగానే పోలీసులు అల్లు అర్జున్ని డైరెక్ట్గా రిమాండ్ రిపోర్ట్తో కలిపి డైరెక్ట్గా నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అయితే సినీ పెద్దలు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. చిరంజీవి తర్వాత ఇంకా కుటుంబ సభ్యులంతా కూడా అల్లు అర్జున్ అరెస్టుకి సంబంధించి ఇది సడన్ ఆఫ్ ఇన్సిడెంట్గా, అంటే ఇంతవరకు ఉదయం నుంచి కానీ నిన్న నుంచి కానీ చర్చ జరగలేదు. సడన్గా తెరపైకి వచ్చినటువంటి అంశాన్ని వాళ్ళు ఒకసారిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వార్తలు గత కొంతకాలంగా వారం రోజుల నుంచి వినిపిస్తాం. ఇటు మోహన్ బాబు మంచు ఫ్యామిలీ, తర్వాత ఇటు అల్లు అర్జున్ అరెస్ట్, ఈరోజు సంబంధించినటువంటి అరెస్ట్ కావడంతో సర్వత్రా చర్చ అయితే కొనసాగుతూ ఉంది. నిజంగా ఈ కేసు ప్రకారం ఇది దాదాపు 15 రోజులు ఆయన రిమాండ్లోనే ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కేసు దృష్ట్యా. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి తీరు విషయంలో, ఒక సినిమా ప్రమోషన్ కోసం ప్రాణాలతో చెలగాట మారుతూ ఉన్నారనేటువంటి అంశంలో లాయర్లు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎలా జరుగుతుందో అనేటువంటిది ఆందోళన ఉంది. అల్లు అర్జున్ ఫ్యామిలీకి తర్వాత సంబంధించిన పెద్దలు రోహిత్ అందుబాటులో ఉన్నారు మనతో పాటుగా. రైట్, గాంధీ హాస్పిటల్ ఇన్సైడ్ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం మనం. గాంధీ హాస్పిటల్ లోపల వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఉన్నారు. అల్లు అర్జున్ పక్కన పోలీసులే ఉన్నారు కానీ ఎవరు కూడా కనిపించలేదు. గాంధీ హాస్పిటల్ ఇన్సైడ్ విజువల్స్ ఇవి. అప్పటి వరకు తన తండ్రి అల్లు అర్జున్ వెంటే ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం కనిపించడం లేదు. ఆయన పర్సనల్ సిబ్బందితో పాటుగా ఆయన విక్టరీ సింబల్ చూపిస్తుంటారు. బహుశా విక్టరీ సింబల్ చూపిస్తున్నారు ఆయన క్షణంలో. బ్యాక్లో వీడియో తీసేటువంటి వ్యక్తులకి విక్టరీ సింబల్ ఏదో చూపిస్తున్నారు ఆయన. ఒక ఏసీపీ స్థాయి అధికారి ఆయనతో పాటు ఉన్నారు అల్లు అర్జున్తో పాటుగా. ఇక్కడ మీరు చూడండి అల్లు అర్జున్ ఇక్కడ ఒక క్షణం మీరు చూడండి. ఎస్ ఆయన చూడండి విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. ఎస్ విక్టరీ సింబల్ చూపిస్తున్నారు ఆయన. సో వైద్య పరీక్షల కోసం ఇన్సైడ్ విజువల్స్ గాంధీ హాస్పిటల్ చేరుకున్నారు అల్లు అర్జున్ వైద్య పరీక్షల తదనంతరం. ఎస్ అల్లు అరవింద్ కూడా లోపలికి అనుమతించారు పోలీసులు. అల్లు అరవింద్ కూడా లోపలికి తీసుకెళ్లారు. కొంత అల్లు అరవింద్ మొదట నిలిపివేసినప్పటికీ తర్వాత ఆయన మాత్రం లోపలికి అనుమతించారు. మనం చూడొచ్చు అల్లు అర్జున్తో పాటుగా కొంతమంది ఆయన వ్యక్తిగత ఒకరిద్దరు సిబ్బంది కూడా ఉన్నట్టున్నారు. బహుశా వాళ్ళంతా సఫారీలో ఉన్నారు. ఆయన వ్యక్తిగత సిబ్బంది అయి ఉంటారు. మరో వ్యక్తి కూడా ఉన్నారు. వీళ్ళందరినీ ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం అక్కడికి తరలిస్తున్న అల్లు అర్జున్ తరలిస్తున్నారు. వైద్య పరీక్షల తదనంతరం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆ తర్వాత ఆయన్ని రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. ఎస్ రోహిత్ దగ్గరికి వెళ్దాం. ఎస్ రోహిత్, సో ఇప్పుడు 4 గంటలకి విచారణ ఉంది హైకోర్టులో. మరోవైపుగా క్వాష్ పిటిషన్ సంబంధించి లేదంటే బెయిల్ గురించి అయితే ప్రస్తుతం ప్రస్తావన లేదు. కేవలం సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఉండాలనే ఒక చర్చ నడుస్తోంది. ఆ రకంగానే వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఆ లోపుగానే
అల్లు అర్జున్ని వైద్య పరీక్షలు పూర్తి చేసుకొని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలిస్తే నెక్స్ట్ ఆ వాదన మీద అవకాశం ఉంటుందా? నెక్స్ట్ తదుపరి యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏ రకంగా లీగల్గా ఉండే అవకాశం ఉంది?